వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. ఏపీలో ఎన్నికల పరిస్థితి, ఏ అభ్యర్థులు గెలవబోతున్నారు, ఏ పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద ఏటీవీ తెలుగు న్యూస్ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించింది. మొదటి వారం దాకా ఉన్న పూర్తి స్థాయిలో ఉన్న నివేదికనైతే మేము అందిస్తున్నాం. అటు ఇటు మారే అవకాశాలు కూడా ఉండొచ్చు. కొన్ని చోట్ల అంటే పోటాపోటీగా ఉన్న స్థానాల్లో అయితే అభ్యర్థుల బలాబలాలు మారే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల గురించి ఒకసారి విశ్లేషించినట్టయితే ఇక్కడ కర్నూలు జిల్లాలో కూడా వైసీపీ ఆధిక్యమే కనిపిస్తుంది స్పష్టంగా. ఇక్కడ వైసీపీ మొత్తం కూడా మెజార్టీ స్థానాలని గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొదటగా మనం ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని చూసుకున్నట్టయితే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ తరఫున అఖిలప్రియ పోటీ చేస్తున్నారు. తరువాత వైసీపీ నుంచి గంగుల విజేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ ఇద్దరి మధ్య వైసీపీ టీడీపీ మధ్య ఆళ్లగడ్డలో పోటాపోటీ రాజకీయం అయితే కనిపిస్తోంది. ఇక్కడ ఇప్పటి వరకు ఉన్న మనం తెలుసుకున్న సర్వే ప్రకారం అయితే ఆళ్లగడ్డలో టగ్ ఆఫ్ వార్ ఫైట్గానే ఉంది. ఏ పార్టీ విజయాన్ని కూడా ఇంత మటుకు కూడా చెప్పలేని పరిస్థితిగానే అక్కడ కనిపిస్తుంది. అక్కడైతే పోటాపోటీ అనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకో నియోజకవర్గం శ్రీశైలం నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే శ్రీశైలంలో మొత్తం కూడా వైసీపీ స్పష్టమైన మెజార్టీ దిశగానే ఇప్పటిదాకా కనిపిస్తుంది. శ్రీశైలం నుంచి టీడీపీ నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి బరిలో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నుంచి పోటీ చేస్తున్న చక్రపాణి రెడ్డి అయితే ఒక సమర్థుడైన నాయకుడిగా అక్కడున్న లోకల్ ప్రాబల్యము వీటన్నిటి నేపథ్యంలో అతని విజయం అయితే చక్రపాణి రెడ్డి విజయం అయితే స్పష్టంగా మనకి తెలుస్తోంది. ఇంకో నియోజకవర్గం నందికొట్కూరు, దీన్ని చూసినట్లయితే అక్కడ కూడా వైసీపీ విజయమే స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ టీడీపీ నుంచి జయసూర్య, తరువాత వైసీపీ నుంచి డాక్టర్ సుధీర్ దారా పోటీలో ఉన్నారు. ఇక్కడ డాక్టర్ సుధీర్ దారానే మొత్తం గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే మనకి తెలుస్తోంది. ఇంకొకటి కీలకమైన నియోజకవర్గాల్లో ఇంకొకటి కర్నూలు నియోజకవర్గం. ఇక్కడ కర్నూలు నియోజకవర్గంలో తెలుగుదేశం ఆధిక్యత కొంత బాగా కనిపిస్తోంది. ఇక్కడ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ ఇక్కడి నుంచి టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఆ వైసీపీ నుంచి కూడా ఇస్తయాజ్ పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ మైనార్టీ ఓట్లని దృష్టిలో పెట్టుకొని వైసీపీ మైనార్టీ క్యాండిడేట్ని పెట్టడం జరిగింది. మొత్తం మీద ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో కూటమి అంటే అక్కడ టీడీపీకి బలంగా ఉండటం, తరువాత బీజేపీ కూడా టీజీ వెంకటేష్ బీజేపీలో ఉండటం, వీటన్నిటి నేపథ్యంలో అక్కడ నుంచి కూడా టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ గెలిచే అవకాశాలు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకో నియోజకవర్గం పాణ్యం. ఈ పాణ్యం నియోజకవర్గ రాజకీయాలైతే ఎప్పుడు కూడా ఒక ఆసక్తికర రాజకీయాలు కనిపిస్తుంటాయి. అక్కడ ఇప్పుడు ఇంతకుముందు ఉన్న టీడీపీకి కొంత ఫేవర్గా ఉన్నా సరే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ పాణ్యం నియోజకవర్గం వైసీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా గౌరు చరితారెడ్డి, తరువాత వైసీపీ అభ్యర్థిగా కాటసాని రాంభూపాల్ రెడ్డి. కాటసాని రాంభూపాల్ రెడ్డి సీనియర్ నేతే కాకుండా ఆ నియోజకవర్గంలో పూర్తి స్థాయి పట్టున్న నేతగా ఎదిగాడు, ప్రజలకి దగ్గరగా ఉండే మనిషి. కాబట్టి పాణ్య నియోజకవర్గం కూడా వైసీపీ ఖాతాలోకే ఏటీవీ న్యూస్ తెలుగు సర్వేలో అయితే పాణ్య నియోజకవర్గం కూడా పూర్తి స్థాయిలో ఈ వైసీపీ ఖాతాలోకి వెళ్తుందనేది అయితే తెలుస్తోంది. ఇంకోటి నియోజకవర్గం నంద్యాల నియోజకవర్గంలో కూడా వైసీపీకే ఒక ఎడ్జి కనిపిస్తుంది. అక్కడి నుంచి కూడా టీడీపీ అభ్యర్థిగా మహమ్మద్ ఫరూక్ పోటీలో ఉన్నారు. తరువాత వైసీపీ నుంచి రవిచంద్ర కిషోర్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇక్కడ కూడా వైసీపీ విజయమే ఖాయంగా కనిపిస్తుంది. ప్రజలు వైసీపీకి ఎక్కువగా మద్దతు ఇస్తున్నట్లుగా ఇప్పటిదాకా ఉన్న సమాచారాన్ని బట్టి
ఈ నంద్యాలలో కూడా వైసీపీ విజయం అయితే ఖాయంగా కనిపిస్తోంది. ఇంకో నియోజకవర్గం బనగానపల్లి విషయానికి వస్తే బనగానపల్లిలో టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చిన్నం జనార్దన్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. తరువాత వైసీపీ నుంచి కాటసాని రామిరెడ్డి పోటీ పడుతున్నారు. అయితే ఇక్కడ స్థానిక పరిస్థితులని వీటన్నిటినీ కూడా చూసుకున్నట్లయితే బనగానపల్లిలో ఇక్కడ టీడీపీకే ఎక్కువ ఆదరణ కనిపిస్తుంది. దాంతోపాటుగా బీజేపీ ప్రాబల్యము వీటన్నిటి అంటే కూటమి పార్టీలు కూడా కొంత ఎక్కువ సపోర్టు ఉండటంతో టీడీపీ అభ్యర్థి తర్వాత జనార్దన్ రెడ్డి అయితే ఈ బనగానపల్లిలో విజయం దిశగా అయితే దూసుకెళ్తున్నారు. మరో కీలకమైన నియోజకవర్గం డోన్. ఇది డోన్ నియోజకవర్గం కోట్ల కుటుంబానికి అంటే మొదటి నుంచి కూడా కోట్ల కుటుంబానికి ఒక కంచుకోటగా ఉన్న నియోజకవర్గం. అయితే తరువాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి తరువాత చనిపోయిన దగ్గర నుంచి కూడా ఇదంతా కూడా తరువాత ఈ కోట్ల కుటుంబం యొక్క ప్రాబల్యం ఈ నియోజకవర్గంలో తగ్గుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ టీడీపీ ప్రాబల్యం తరువాత వాళ్ళంతా కోట్ల కుటుంబం వాళ్ళు టీడీపీలో చేరినా కూడా ఆ కోట్ల కుటుంబం ప్రాబల్యం తగ్గటం, వైసీపీ నుంచి కూడా మొత్తం ఇక్కడ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రిగా ఉన్న వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండటం, తర్వాత జగన్ ప్రభుత్వంలో కీలకమైన ఆర్థిక శాఖ నిర్వహించి మొత్తం కూడా ఆ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడటం, ఇవన్నీ కూడా ఇక్కడ వైసీపీకి ఒక ప్లస్ పాయింట్గా ఉంది. దీంతో డోన్ నియోజకవర్గం కూడా వైసీపీ ఖాతాలోకే వెళ్తుంది. అక్కడ బుగ్గన విజయం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకో నియోజకవర్గం పత్తికొండ విషయానికి వచ్చినట్లయితే వైసీపీ ఖాతాలోకే ఈ పత్తికొండ నియోజకవర్గాన్ని కూడా లెక్కలోకి వేసుకోవచ్చు. దీంట్లో టీడీపీ నుంచి శ్యామ్ కుమార్, అదేవిధంగా వైసీపీ నుంచి కంగాటి శ్రీదేవి పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులని వైసీపీకే ఒక ప్లస్ పాయింట్గా ఉన్నాయి. ఇక్కడ సంక్షేమ పథకాలు కావచ్చు, తర్వాత స్థానికంగా ఉన్న అభివృద్ధి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ ప్రజలైతే ఈ పత్తికొండ నియోజకవర్గంలో కూడా వైసీపీకే పట్టం కట్టడానికి ఒక స్పష్టమైన ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకో కీలకమైన నియోజకవర్గం కోడుమూరు. దీన్ని తీసుకున్నట్లయితే దీన్ని కూడా వైసీపీ ఖాతాలోకే ఇది కూడా కోడుమూరు వెళ్తుంది. అక్కడ టీడీపీ కూటమి అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఈ వైసీపీ నుంచి ఆదిమూలపు సతీష్ బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ స్థానికంగా వైసీపీ బలం ఎక్కువగా ఉండటం, వైసీపీ అభివృద్ధి చేయటం ఇదంతా కూడా కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా కోడుమూరు నుంచి కూడా వైసీపీ విజయం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకొక నియోజకవర్గం ఎమ్మిగనూరు నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ జె నాగేశ్వర్ రెడ్డి టీడీపీ నుంచి, తరువాత వైసీపీ నుంచి బుట్టా రేణుక పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ మొత్తం కూడా ఈ ఎమ్మిగనూరు బుట్టా రేణుక టీడీపీలో ఉండటం, తర్వాత వైసీపీలోకి రావటం వీటన్నిటి నేపథ్యంలో వైసీపీ ప్రాబల్యం అయితే అక్కడ కొంత తక్కువగా కనిపిస్తుంది. అక్కడ టీడీపీ అభ్యర్థి జె నాగేశ్వర్ రెడ్డి విజయమే స్పష్టంగా కనిపిస్తుంది ఎమ్మిగనూరు నియోజకవర్గంలో. అయితే ఇంకో నియోజకవర్గం మంత్రాలయం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఇది మొత్తం కూడా మంత్రాలయం అనేది వైసీపీకి పెట్టని కోటగా ఉంది. అక్కడ బాలనాగిరెడ్డి పూర్తి స్థాయిలో అందరికీ కూడా అంటే ఆ ప్రజాదరణ ఉన్న నేతగా కూడా ఎదిగాడు. అక్కడ టీడీపీ నుంచి నల్లగోని రాఘవేందర్ రెడ్డి, తర్వాత వైసీపీ నుంచి బాలనాగిరెడ్డి పోటీ పడుతుంటే అక్కడ వైసీపీ విజయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ చేసిన అభివృద్ధి కానీ, మంత్రాలయంలో స్థానికంగా ఉన్న ఆ వైసీపీ అభ్యర్థికి ఉన్న ప్రజాదరణ కానీ వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మంత్రాలయం కూడా వైసీపీ ఖాతాలోకే వెళ్తోంది. మరో నియోజకవర్గం ఆదోనిని చూసుకున్నట్లయితే ఈ ఆదోని నియోజకవర్గం కూడా వైసీపీ ఖాతాలోకే కనిపిస్తోంది. టీడీపీ నుంచి పార్థసారథి, వైసీపీ నుంచి సాయి ప్రసాద్ రెడ్డి ఇక్కడ పోటీలో ఉన్నారు. ఇక్కడ ఆదోని నియోజకవర్గంలో
మొత్తం వైసీపీ చేసిన అభివృద్ధి కానీ తర్వాత ఈ సంక్షేమ పథకాలు వీటన్నిటినీ కూడా వైసీపీకే ప్లస్ పాయింట్గా కనిపిస్తున్నాయి. ఇంకా చివరిగా ఆలూరు నియోజకవర్గాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఇది వైసీపీకి అనుకూలమైన నియోజకవర్గంగానే ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం ఆలూరు కూడా టీడీపీ నుంచి వీరభద్ర గౌడ, తరువాత వైసీపీ నుంచి విరూపాక్ష పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న విరూపాక్షకే ప్రజలైతే మద్దతు చూపుతున్నట్లుగా మనకి ఏటీవీ న్యూస్ తెలుగులో సర్వేలో అయితే తేటతెల్లమైంది. అయితే ఇంకో కొన్ని రోజుల సమయం ఉండటం, మొదటి వారం వరకు అంటే ఈ నెల మొదటి వారం వరకు ఉన్న వివరాల ప్రకారం అయితే ప్రజలు చెప్పిన అభిప్రాయం కానీ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల అనుకూలంగా అయితే ఈ మొత్తం కూడా ఈ సర్వే రిపోర్ట్ అయింది. అయితే కొంత అటు ఇటు మార్పులు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న మొత్తం 14 నియోజకవర్గాల పరిస్థితిని ఒకసారి చూసినట్లయితే వైసీపీ 10 స్థానాల్లో, తరువాత టీడీపీ కూటమి 3 స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. ఒక ఆళ్లగడ్డ స్థానంలో మాత్రం హోరాహోరీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం ఈ 14 ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాల పరిస్థితి ఈ విధంగా ఉంది. కాబట్టి వైసీపీనే ఈ కర్నూలు జిల్లాలో కూడా మెజార్టీ స్థానాలను అయితే కైవసం చేసుకుంటోంది.